మహిళ కన్నీటికి సమాధానమిది. ఇద్దరు మహిళల కోపానికి సాక్ష్యమిది. ఉగ్రమూకలపై రాసిన రక్త సింధూరం. నారీ శక్తికి నిదర్శనంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ను ఏమార్చి కొట్టిన భారత్. తలుచుకున్న ప్రతిసారి వణికించే ఆపరేషన్. ఆపరేషన్ సింధూర్ ఓ మహిళ కన్నీళ్లకు, కన్నెర్రజేసిన ఇద్దరు మహిళల కోపానికి సాక్ష్యమిది. భారతీయ సంప్రదాయంలో సింధూరమంటే పెళ్లికి, గౌరవానికి ప్రతీక. ఉగ్రదాడిలో సింధూరం కోల్పోయిన మహిళల ప్రతీకారానికి, ప్రాణాలు విడిచిన వాళ్లకిచ్చే గౌరవానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచింది. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయి అతని శవం పక్కన కూర్చుని హిమాన్షి పెట్టుకున్న కన్నీళ్లు భారతావని గుండెలను కదిలించాయి, రగిలించాయి. ఆ మహిళ కన్నీళ్లకు ఇద్దరు మహిళా అధికారులు సమాధానమిచ్చారు. ఆపరేషన్ గురించి దేశానికి సమాచారం అందించేందుకు భారత సైన్యం ఇద్దరు మహిళా అధికారులను ఎంచుకుంది. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర కల్పించారు. ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ ఇద్దరు ఆపరేషన్ విజయవంతంగా ఎలా జరిగిందో, పాక్ ఉగ్ర స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయో వివరించారు. ఓవరాల్ గా ఈ ఆపరేషన్ నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏ దశలోనూ పాకిస్తాన్ అంచనాలకు అందకుండా లీక్లిచ్చి మరీ సర్ప్రైజ్ అటాక్ చేసింది భారత ఆర్మీ. పాక్ ను డైవర్ట్ చేసి దెబ్బకొట్టింది. మే 10-11 తేదీల్లో రష్యా విక్టరీ డే వేడుకలు జరగబోతున్నాయి. ఆ వేడుకల తరువాత ఇండియా నుంచి అటాక్స్ ఉంటాయన్న లీక్లు వచ్చాయి. పాకిస్తాన్ కూడా అదే ఊహించింది. ఇకటు ఇండియా మొత్తం మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు. మాక్ డ్రిల్స్ తరువాత భారత్ రియాక్షన్ ఉండొచ్చని పాక్ ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. ప్రతిదీ సర్ప్రైజింగ్ అటాకే. మోదీ సర్కార్ ఆలోచనలు అంచనా వేయడం ఎంత కష్టమో కాదు అసాధ్యమో ప్రూవ్ చేసింది ఆపరేషన్ సింధూర్. బాలాకోట్ దాడులకు ముందు ప్రధాని ఎలాంటి వ్యూహాలు అమలు చేశారు, ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యారు. పాకిస్తాన్ను ఏమార్చి దెబ్బ కొట్టారు. మైండ్ బ్లాంక్ షాక్ ఇచ్చారు. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. వీటిని పసిగట్టడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయింది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో ఒక్కబోర్లా పడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బ కొట్టడంలో ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై సైన్యం విరుచుకుపడింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు మోదీ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. బాలాకోట్ దాడికి ముందు మోదీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే దాడికి ఒక్కరోజు ముందు ఓ మీడియా సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ ప్రకటించారు. ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహంగా కనిపించాయి. వీటిని పసిగట్టడంలో పాకిస్తాన్ విఫలమైంది. మన సైన్యం పవరేంటో చూపించింది. గతంలో సర్జికల్ స్ట్రైక్లతో కంపేర్ చేస్తే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా డిఫరెంట్. 2016లో ఉరి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సహా గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదు. సాంకేతిక పరంగా ఈ ఆపరేషన్ చాలా స్ట్రాంగ్, ఖర్చుతో కూడుకున్నది కూడా. ఉగ్రవాదం విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం పాక్కు వెళ్లింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చడంతో టెర్రరిస్ట్ నెట్వర్క్లు, వాటి హ్యాండ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లినట్లయింది. అవసరమైతే భారత్ ముందస్తుగా దాడి చేయగలదని, పాక్లోని ఏ లక్ష్యం తమకు దూరం కాదని చెప్పినట్లయింది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను ఈ ఆపరేషన్లో భారత్ వినియోగించింది. క్షిపణులు, బాంబులు, సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి.